శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇగో ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి కానీ ముందుగాలైతే నెత్తిగీతలు. దేశం సూపు మొత్తం తెలంగాణ దిక్కు, గంత పెద్దగా పెడుతున్నారు గ్లోబల్ సమ్మిట్ మీటింగు. వైరల్ అవుతున్న రియల్ హీరో మీటింగ్ షురూ అయింది. గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్. గాలి మోటార్ దిక్కెళ్ళి గాయ్ అవుతున్న ప్రయాణికులు. ఎన్నిసార్లు చేస్తుందో ఇండిగో కంపెనీ తప్పులు. వైరల్ అవుతున్న గీ వీడియోలు ఏడకమాయించిండ్రో గిండిగానం నోట్ల కట్టలు. అరే నీకు ఇప్పుడు జీతం ఎంత వస్తుంది? ఎంత? ఉట్టి 3,000ఏనా? నేను 10 ఏళ్ళల్లో నీ 3,000 జీతాన్ని 30,000 చేస్తా, నమ్ముతలేవా? నా పెవరేందో నీకు తెలుస్తలేదు. అచ్చం గిట్లనే షెయ్యి పార్టీ సర్కారు గ్లోబల్ సమ్మిట్ అనే పెద్ద మీటింగ్ పెడుతుంది. గా మీటింగుకు పెద్ద పెద్దోళ్ళు వస్తారంట. 2047 కల్లా షెయ్యి పార్టీ సర్కారు ఇప్పుడు మనకు వచ్చే ఆదాయాన్ని డబుల్ చేస్తారంట. షెయ్యి పార్టీ సర్కారు కొలువు తీరి 2 ఏళ్ళే అయినా మస్తు రువ్వడి మీద పనిచేస్తున్నది. గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతోని ముచ్చట పెట్టి మన తెలంగాణకు ఫైదా అయ్యేటట్టు చూస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రిని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రులను పిలిచిండ్రు. ఈ మీటింగ్కు వేలాది మంది పోలీసులతోని వచ్చిన పెద్దలకు రకరకాల వంటలతోని తెలంగాణ ఆటపాటలతోని వెల్కమ్ చెప్పనికే బగ్గనే ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళా అన్నిట్లా గిదే స్పెషల్. చూసిండ్రు కదా మరి గ్లోబల్ మీటింగ్ ఎందుకు అక్కడే వచ్చిందో, ఆనాడు ఏమేం చేస్తారో మొత్తం కుల్లం కుల్ల చెప్తుండు మంత్రి శ్రీధర్ బాబు సారు. ఈనుండ్రి. మా ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు సంక్షేమం అభివృద్ధికి పరంగా తీసుకుంటా ఉన్న మా విజన్ని ప్రజల ముందు ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు, మా సహచర గౌరవ మంత్రివర్యులు మొత్తం అందరూ కూడా ఈరోజు మేము ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు నిర్మాణం చేయాలని కార్యాచరణతో పాటు ఏ విధమైన అడుగులు వేస్తామని ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అంతర్జాతీయ స్థాయిలో మనతో పాటు పాత్రదారులు కావాలని ఆశిస్తా ఉన్న వారి ముందర పెట్టడానికే ఇది ప్రధానమైన లక్ష్యం. అగో ఇన్నరు కదా, విజనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారంట. చూడాలే మరి గా విజనరీ డాక్యుమెంట్లా ఏముంటుందో, గంతగానం తెలంగాణకు ఏం ఫైదా అవుతుందో. గిట్లా మంత్రులు, చిన్న ముఖ్యమంత్రి పెద్ద మీటింగ్ ఏర్పాట్లు చూసుకుంటే ముఖ్యమంత్రి సారు దేవరకొండ బాట పట్టి కేసీఆర్ను ప్రేమతోని గిట్లా యాడ్ చేసుకున్నాడు. అయ్యా నువ్వు వండుకోలే ఉండి ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో, ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు, మంత్రులు, మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా గెలిచేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మూలుగుడేమో మున్పటోళ్ళనేమో, మందేమో ఎప్పటోళ్ళనే అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోళ్ళనే, మందేమో ఎప్పటోళ్ళనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా?
4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు, పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మన జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టారు. మాకెవ్వడు అక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనీకే. నీకెవ్వడు అక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. గాలి మోటార్ డిపో అంటే ఎట్లుంటది? వచ్చేటోళ్ళు వస్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు. మన తాన ఉండే బస్టాండ్కు శంషాబాద్లో ఉండే గాలి మోటార్ డిపోకు జమ్నుకు ఆస్మాన్కు ఉన్నంత ఫరక్ ఉంటుంది. కానీ ఇచ్చంతం ఏంటంటే శంషాబాద్ గాలి మోటార్ డిపోకి ఇప్పుడు మన పెద్ద బస్టాండ్ అయినట్టే అయింది. వారిని కథ సలగుండా గీడేంది బస్తాలు పట్టుకొని గింతమంది అగుపిస్తున్నారు. గింత పెద్ద బస్టాండ్ మన దగ్గర ఏడుందని పరిశీలన అవుతున్నారులే. మీరు అనుకున్నట్టు ఇది బస్ డిపో కాదు, మన శంషాబాద్ గాలి మోటార్ల డిపో. గాలి మోటార్ నడిపే పైలట్లు సరిగ్గా లేరని నిన్న ఒక్క దినమే ఇండిగో కంపెనీ 1000 గాలి మోటార్లు రద్దయినాయి. ఒకటే పారి 1000 గాలి మోటార్లు విమానాలు రద్దయ్యేసరికి పెద్ద బస్టాండ్ల నిండి నట్టు గిట్ల గీతీర్లు నిండిరు జనం. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు పోవాలి కాబట్టి విమానాలు రద్దయ్యేటోళ్లతోని ఇక ప్రయాణికులు గిట్ల పాటలు పడతాండ్రు. స్వామి ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వామి కష్టాలు, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. అయ్యప్ప స్వాములు చూసి చేసుకోండి, క్యాన్సిలేషన్ అవుతున్నాయి మొత్తం ఇండిగో ఫ్లైట్స్. మై నేమ్ జీ ప్రదీప్ కుమార్. మేము ఇక్కడి నుంచి శబరిమల వెళ్దాం అనుకుంటున్నాము. శబరిమల వెళ్దాం ఇక్కడ నుంచి మెడ్రాస్ నుంచి అక్కడ శబరిమల వెళ్దాం అనుకుంటున్నాము. నేను శబరిమల దగ్గర అక్కడ మెడ్రాస్ నుంచి మాత్రం మాకు క్యాన్సిల్ అయిపోయి ఫ్లైట్లు. అందుకే మేము ఇక్కడ నుంచి మళ్ళీ మెడ్రాస్ కూడా క్యాన్సిల్ చేసుకుందని వచ్చాము ప్రజెంట్. అంటే అయ్యప్ప స్వామి కోవిలికి వెళ్దాం దర్శనంకి. ప్రతి ఏడాది వెళ్తూ ఉంటాము. ఈ అనివార్య కార్మికుల వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయ్యింది. మళ్ళీ మేము పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటున్నాం. గిట్లా ప్రయాణికులే కాదుల్లో ఆఖరికి అయ్యప్ప స్వాములు సుత మస్తుగా తిప్పలు పడతాండ్రు. శంషాబాద్ గాలి మోటార్ డిపోల పరిస్థితి గిట్లుంటేసరికి గీల కేటీఆర్ సారు ఇదంతా సెంట్రల్ సర్కార్ తప్పే, రెండు కంపెనీలు మొత్తం అప్పచెప్పుండ్రి, అందుకే గిట్లా అయిందని చెప్పేసి మత్తు గరమైతాండ్రు. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా. ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు. గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం
2 సంస్థల చేతిలో ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. సార్ చెప్పింది కూడా నిజమే. మరి ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మత్తుగా వైరల్ అవుతాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఈ తాప కూడా మన గణేష్ అన్ననే మన గణేషుని లడ్డును గెలుచుకున్నాడు. మా గణేష్ అన్నకు అందరూ సప్పట్లు గట్టి కొట్టుండ్రి, మీరు కూడా కొట్టుండ్రి. నీకు పిచ్చి గిట్ట లేసిందా? గణేషుని పండుగ అయిపోయి 3 నెలలు అవుతుంది, నువ్వు లడ్డు ముచ్చట చెప్తావా అని అనుకుంటురులే. సర్పంచ్ ఎన్నికల పూట లడ్డును గెలుచుకున్నట్టే సర్పంచ్ పదవిని గెలుచుకుంటుండ్రు. సర్పంచ్ ఎన్నికల పూట రోజుకో చిత్రం అవుతుంది. ఒక తానైతే వినాయకుని లడ్డు అర్రాస్ పాట వలికినట్టు సర్పంచ్ పదవి కూడా అర్రాస్ వలికిండ్రు. 51 లక్షల వేముల సందీపు, 52 జల్లకొండలు, 52 జల్లకొండలు, 52 జల్లకొండలు, 52 జల్లకొండలు, 52 లక్షలు జల్లకొండలు, 52 లక్షలు జల్లకొండలు ఏక్ బార్, 52 లక్షలు జల్లకొండలు దో బార్, 53 వేముల సందీప్, 53 లక్షలు వేముల సందీప్, 53 లక్షలు వేముల సందీప్, వేముల సందీప్ 53 లక్షలు, 53 లక్షలు వేముల సందీప్, 53 లక్షలు వేముల సందీప్ ఏక్ బార్, 53 లక్షలు వేముల సందీప్ దో బార్, 53 లక్షలు వేముల సందీప్. అగో ఇన్నర్ కదా, సర్పంచ్ పదవి అర్రాస్ పాట మొత్తం లచ్చలల్లనే ఉన్నది. అయినా సర్కారు ఎంత చెప్పినా, ఎన్నికల అధికారులు ఎన్ని వార్నింగులు ఇచ్చినా ఊర్లల్ల మట్టుకు కొందరు అస్సలు తగ్గుతలేరు. గిట్లా గణపతి లడ్డు అర్రాస్ పాట వలికినట్టు వలుకుతున్నారు. 53 లక్షలు వేముల సందీప్ దో బార్. 3 సార్లు తీసేయాలి. పాట 53 లక్షలు వేముల సందీప్, 53 లక్షలు, 53 లక్షలు ఏక్ బార్ దో బార్, 54 లక్షలు కోరుకోట తిరుపతి, 54 లక్షలు కోరుకోట తిరుపతి, 54 లక్షలు, 54 కోరుకోట తిరుపతి ఏక్ బార్, 54 కోరుకోట తిరుపతి, 54 లక్షలు కోరుకోట తిరుపతి, 55 వేముల సందీప్, 55 వేముల సందీప్, 55 లక్షలు వేముల సందీప్, 55 లక్షలు వేముల సందీప్, 55 లక్షలు వేముల సందీప్ ఏక్ బార్, 55 వేముల సందీప్ దో బార్, 55 వేముల సందీప్ పోనే 3 ఇంకా 3 సార్లు తీసేస్తా. ఇక 55 వేముల సందీప్. అయితే గిదంతా చూసి పువ్వు పార్టీ ఎంపీ డీకే అరుణమ్మ మస్తు గరమైంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున సందడి నడుస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్నికల కోలాహలం మొదలైంది. ఫస్ట్ ఫేజు ప్రారంభమైంది. సెకండ్ ఫేజు నామినేషన్ రోజు విజువల్స్ లాంచ్ చేశారు. సో 3 ఫేజుల్లో ఈరోజు ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీలలో మనం ఎన్నో అంటే అనాదిగా కూడా చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి అందరికీ సహకరించినటువంటి వ్యక్తిని గ్రామాల్లో జనరల్గా పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటుంటారు. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పెద్ద ఎత్తున వేలం పాటలు వాడి
ఏకగ్రీవం అవడం అనేది ఏమాత్రం కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మేడం గిట్ల గరమయ్యుట్ల గడ్డిపోసంత మందం కూడా తప్పులేదు. గ్రామం మీద గంత ప్రేమ ఉంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి గాని గిదేం పాడుబుద్దని అంటున్నారు గీ ముచ్చటెరకైనోళ్ళు. 55 లక్షలు సందీప్ ఏక్ బార్ దో బార్ అడే బార్ ఒక్కసారి అందించేస్తాను. 55 లక్షలు ఇప్పుడు కాలం ఎట్లున్నదుల్లా ఉట్టి సర్పంచ్గా పోటీ చేసేటోళ్ళే నామినేషన్ వేసే ముంగల 3 కార్లు వెనుక 3 కార్లు. అదృష్టం గిట్ట బాగుండి గెలితే ఆ సర్పంచ్ నసీబే మారుతుంది. కానీ ఒకసారి ఉన్నాడబ్బా 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా కానీ ₹1 సంపాదించలే. గదే ఇల్లు గదే సైకిల్. మరిగా ఎమ్మెల్యే ఎవలో ఎరకైంది కదా. గా గుమ్మడి నరసయ్యనే ఆ పెద్ద మనిషి జీవితం మీద ప్రపంచం మెచ్చే సినిమా తీస్తుండ్రు. గుణంలో గుణవంతుడు, పేదోళ్లకు సాయం చేసే ధనవంతుడు, ఉన్నంతలోనే మురిసే భాగ్యవంతుడు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ₹1 సంపాదించుకొని కోటీశ్వరుడు, అందరూ మెచ్చే నాయకుడు గుమ్మడి నరసయ్యకు ఇప్పుడు జనమంతా జై జైలు పలుకుతుండ్రు. సారు బతుకు మీదనే కర్ణాటక పెద్ద హీరో అయిన శివరాజ్ కుమార్ సారు గుమ్మడి నరసయ్య బయోపిక్ సినిమాలో హీరోగా యాక్టింగ్ చేస్తున్నాడంటే సమజ్ చేసుకోండ్రి. మన తెలంగాణ బిడ్డ గుమ్మడి నరసయ్య ఎంత గొప్ప లీడరో. నిన్న రాత్రి హీరో శివరాజ్ కుమార్ సారు గుమ్మడి నరసయ్య సారు ఇంటికి పోయి సారు మీ జీవిత చరిత్రలో నటించడం గొప్ప అదృష్టమని మెచ్చుకున్నాడు. మంచి వ్యక్తి బయోపిక్ చేయడానికి అదృష్టం ఉండాలి. నాకు అదృష్టం వచ్చింది. పరమేశ్వర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్ ఉంది. వెరీ రేర్ వ్యక్తి నా ఫ్యామిలీ గురించి వదిలేసి ప్రజల కోసం. అందుకే నాన్న కూడా రాజ్ కుమార్ గారు, నా నాన్న కూడా మోర్ దెన్ మై ఫ్యామిలీ ఈ లివ్ ఫర్ ద పీపుల్. అంటే ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, సినిమా ఇండస్ట్రీకి వస్తారు మా బతికేవాళ్ళు. హీ నెవర్ లివ్డ్ ఫర్ ద ఫ్యామిలీ ఉంటే కూడా ఈ వాజ్ విత్ ద ఫ్యామిలీ యూస్ లివ్ ఫర్ అదర్స్. ఎలాగ గుమ్మడి నరసయ్య గారు ఉంటారు అలాగే నేను వెనెవర్ పరమేష్ గారు చెప్పారు నాకు నా నాన్న నెంపులు వస్తాను. వాడి పాలిటిక్స్ ఇక్కడ ఫిలిం కూడా అంతే. బట్ వెనెవర్ ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఇక నిన్నటి ముచ్చట గిట్లుంటే గీ అలా గుమ్మడి నరసయ్య బయోపిక్ సినిమా కార్యం అయ్యింది. గీ సినిమా కార్యానికి పెద్ద పెద్ద లీడర్లు వచ్చిండ్రు. ఇక ఈ సినిమా కార్యం అయినాక సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సూత గుణంలో గుణవంతుడు, సాయంలో ధనవంతుడు అని గిట్లా గుమ్మడి నరసయ్య గొప్పతనాన్ని యాద్ చేసుకున్నాడు. పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు ఆయన ఎప్పుడు కూడా ఒక గుర్తు మీద పోటీ చేయలేదు. 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన. అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు సినిమా మినిస్టర్గా R&B శాఖతో పాటు సినిమా మినిస్టర్గా నేను కానీ ఇప్పటి వరకు 2 years ఏ సినిమా ఫంక్షన్ పోలే, ఏ ఫంక్షన్ పోలే, మొట్టమొదటి ఫంక్షన్. ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆదినారాయణ గారు, కరంగయ్య గారు, కోడె వీరయ్య గారు, మా నందిని గారు ఇంతమంది వచ్చిందంటే నరసయ్య గారు ఎందుకు తెలుసుకోవాలి. నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చూడాలి. తప్పకుండా మార్పు వస్తుంది. ఆ సినిమా వచ్చిన ఆయన 2 ఎకరాల పొలం, 10 ఎకరాలు వాళ్ళు ఆయన ఇస్తే 5 అన్నదమ్ములు, సైకిలే ఆయన రథం. ఇన్నరు కదా గంత గొప్ప లీడర్ మరి మన గుమ్మడి నరసయ్య తాత. మరి మనందరం గుమ్మడి నరసయ్య బయోపిక్ సినిమా 1000 దినాలు ఆడాలి, బాక్సాఫీస్లో 1000 కోట్ల రూపాయలు సంపాదించాలని కోరుకుందాం. నా
నాకు ఒకటి సమజ్ కాదబ్బా, సినిమాలు చూసి బయట గిట్ల చేస్తారా లేకుంటే బయట చూసి సినిమాలల్ల గిట్ల చేస్తారా అని. పుష్ప సినిమాల కోట్ల రూపాయలు అల్కగా ఎట్లయితే దొంగతనంగా పట్టుకోపోతారో అచ్చం గట్లనే నోట్ల కట్టలు పట్టుకోపోయినరు. గా నోట్ల కట్టలు చూస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. ఊర్ని కథ సల్లగుండా మనం ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు వేర్చినట్టు మొత్తం నోట్ల కట్టలు ఎట్ల వేర్చిర్రో చూడుండ్రి. చూస్తుంటే గన్నిగనం నోట్ల కట్టలల్లా ఒక్క నోట్ల కట్ట దొరికితే చాలు లైఫ్ సెట్ అయినట్టే అని అనుకుంటున్నారులే. ఇంతకీ అన్నిగనం నోట్ల కట్టలు ఏడికెళ్ళొచ్చినాయంటే గంతలాగి బడివెగాళ్ళు 50 లక్షలు ఇస్తే 60 లక్షలు చేసి చూపిస్తామని ఒకరిని మోసం చేసిండ్రు. అప్పటికెళ్ళి పత్తా జాడా లేకుండా పోతే మళ్ళొక్కసారి మోసం చేద్దామని మన పట్నం బాట పట్టిండ్రు. ఇక ఇంకేమున్నది, పక్కా సమాచారంతో పట్నం పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్నాక కార్ల చూస్తే మొత్తం ధనలక్ష్మే. గంతగనం ధనలక్ష్మి గీ దరిద్ర పోళ్ళ దగ్గర చూసి ఆడున్న పోలీసులే మస్తు షాక్ అయిండ్రు. As you can see, this is a case for recovery of 4 crores 5 lakhs cash. And basically ఇది ఒక చీటింగ్ కేస్. అక్యూజ్డ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్. సో దీంట్లో మా దగ్గర లాస్ట్ ఇయర్ 7th డిసెంబర్కి ఒక ఎఫ్ఐఆర్ అయింది, క్రైమ్ నంబర్ 665 ఆఫ్ 2024. సో దీంట్లో ఉన్న విక్టిమ్స్ దే అప్రోచ్డ్ us with the complaint that అక్యూజ్ సైడ్ నుంచి ఒక 50 lakhs క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజీఎస్లో మీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము అని ఇట్లా మాటలు చెప్తాం వలన కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ విక్టిమ్ సైడ్ నుంచి ఒక 3-4 పర్సన్స్ కలిసి ఒక 50 lakhs క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్లో 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూస్డ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్లో. సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు. అండ్ రీసెంట్గా దీంట్లో ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్ అప్పుడు. అయినా లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఉండేడ్చిండట. గట్లనే ఉన్నది గీడ కథ. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకత్తా. నేను పోయొద్దునా, ఉంటా మరి.